హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్కువగా వాట్సాప్లో స్టేటస్ వీడియోస్ అప్లోడ్ చేసే వరకు ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని యూజ్ చేసి అయితే మీరు యొక్క ఫొటోస్తో సింగిల్ క్లిక్తో ఈ విధంగా అయితే మోషన్ ఎఫెక్ట్స్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అలాగే బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క ఫొటోస్తో ఈ విధంగా వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. సో ప్లస్ దీని కొరకు అయితే మీరైతే మీ మొబైల్ అయితే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేసినట్టయితే ఇందులో మీకైతే ఈ విధంగా చాలా రకాల వీడియో ఎఫెక్ట్స్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇందులో మీరు మీకు నచ్చిన ఎఫెక్ట్స్ స్టైల్లో అయితే మీ యొక్క ఫొటోస్తో వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు ఇందులో చూసుకున్నట్టయితే ఇంకా కేటగిరీస్ వైజ్గా కూడా అయితే ఇందులో యొక్క వీడియోస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో పైన మీరు చూసినట్టయితే మ్యాజిక్ కట్ అని, అలాగే చూసుకున్నట్టయితే లవ్ అని, ఈ విధంగా మనకు చాలా రకాల కేటగిరీస్ అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మ్యాజిక్ వీడియో అని ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేసి అయితే మీ ఫొటోస్లో ఉండే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఇందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి కూడా మీరు వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైన్ సింబల్ కావచ్చు, ఇలా మీరు ఏది కావాలనుకుంటే అది మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో అయితే సెట్ కూడా చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఇప్పుడైతే నేనైతే ఒక వీడియో అనేది క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రీల్స్ ట్రెండింగ్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని అయితే నేను ఓపెన్ చేస్తాను. సో దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు స్టార్టింగ్లో అయితే ట్రైలర్ అయితే చూపిస్తుంది. సో మన యొక్క ఫొటోస్తో వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ ట్రైలర్ కూడా చూపిస్తుంది. సో అలాగే ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే కొన్ని ఆప్షన్స్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ వచ్చేసి రీప్లేస్ మ్యూజిక్ అంటుంది. సో ఇందులో మనకు డిఫాల్ట్గా అయితే ఒక మ్యూజిక్ అనేది వస్తుంది. సో మనకు అది అవసరం లేదనుకుంటే రీప్లేస్ మ్యూజిక్ మీద ప్రెస్ చేసి మనకు నచ్చిన మ్యూజిక్ అనేది ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో రీప్లేస్ మ్యూజిక్ మీద ప్రెస్ చేసినట్టయితే డిఫాల్ట్గా ఉండే కొన్ని మ్యూజిక్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అలాగే పైన మనకు లోకల్ అని ఉంటుంది. సో లోకల్ మీద ప్రెస్ చేసినట్టయితే మన మొబైల్లో మనం డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్స్ అయితే ఏవైతే ఉంటాయో, సో MP3 సాంగ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో వాటి మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే యూజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ సాంగ్ అనేది ఇక్కడ మనకు సెలెక్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్లీజ్ సెలెక్ట్ 10 ఫొటోస్ అని కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ యొక్క గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఏ ఫొటోస్ అయితే వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో 10 ఫోటోలు అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఓకే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఓకే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క ఫొటోస్ అన్ని ఈ యొక్క అప్లికేషన్లోకి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు ట్రైలర్ కూడా చూపిస్తుంది మీ ఫొటోస్తో వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుంది అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద మేక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క వీడియో అనేది మీరు మీ ఫొటోస్తో తయారు చేసిన వీడియో అయితే ఏదైతే ఉంటుందో ఆ వీడియో అనేది మీ మొబైల్ యొక్క గ్యాలరీలో సేవ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ నేనైతే మేక్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ యొక్క ఫొటోస్తో తయారు చేసిన వీడియో అనేది నా మొబైల్ గ్యాలరీలో సేవ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైవ్ వాల్పేపర్గా సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకు. అలాగే మన స్టేటస్గా ఇక్కడ నుండి డైరెక్ట్గా పెట్టుకునే ఆప్షన్ కూడా కనిపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు నేనైతే క్రియేట్ చేసిన నా ఫొటోస్తో క్రియేట్ చేసిన వీడియో అనేది ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ని యూజ్ చేసి అయితే ఇదనే కాదు, ఇంకా మీకు నచ్చిన స్టైల్లో డిఫరెంట్ స్టైల్స్ అయితే ఇందులో ఉంటాయి. సో మీకు నచ్చిన స్టైల్లో వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు ఈ వీడియో అనేది నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.